కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంటుంది. జనవరి నుండి మే నెలాఖరు వరకు వ్యయ స్థానంలో గురువు ఉన్నారు. అంటే వ్యయ స్థానం ఉండడం వల్ల కొన్ని జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా చెప్పవచ్చు. దీన్ని నష్ట స్థానంగా కూడా చెప్పచ్చు. అంటే అధికమైన ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కూడా చెప్పొచ్చు. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తేదీ నుండి జన్మరాశిలో ప్రవేశిస్తారో, జన్మరాశిలో గురువు ఉచ్చపట్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి సింహరాశిలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళను అధిగమించవలసి ఉంటుంది. మీ శత్రువులు మీకంటే కూడా చురుకుగా ఉంటారు, ఒక అడుగు ముందు ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం కేటాయించలేకపోతారు. కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో అత్యంత ఆనుకూలమైనదిగా చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. జూన్ మాసం తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహుకేతులు అనుకూలంగా లేకపోవడం, జూన్ మాసం వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. శని భాగ్యస్థానంలో ఉండడం అనేది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. రాహు అష్టమంలో ఉండడం వల్ల అప్పులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వారసత్వ ఆస్తులు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. కేతు ధనస్థానంలో ఉండడం అనేది అనుకూలమైనది కాదు. దీనివల్ల డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏది ఏమైనా సరే జూన్ 2 వరకు కర్కాటక రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. జూన్ 2 తర్వాత ఆర్థికంగా బాగుంటుంది. చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందుల నుండి, అప్పుల నుండి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా రాణించగలుగుతారు. వైద్య వృత్తులు ఉన్న వారికి, మెడికల్ ఫీల్డ్లో ఈ రంగాల్లో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. అప్పులు తీరి సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మెరిట్ మార్కులు సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగపరంగా ఉద్యోగం సాధించడానికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యంగా జూన్ 2 వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. యథావిధిగానే ఫలితాలు గోచరిస్తుంది. అయితే కుజుడు, శుక్రుడు కొన్ని మారడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా లేకపోలేదు. మార్చి నుంచి కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది.